మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎంతో దుమారం రేపిన, ఎంతో రాజకీయ పరంగా చూపిస్తున్న వివేక హత్య కేసు అనేది ఈ నెల 30 తారీఖు లోపు తుది తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశించడం మేరకు సిబిఐ కాస్త దూకుడుగానే ప్రవర్తిస్తున్నారని మనం భావించాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అవినాష్ గారి తండ్రి భాస్కర్ రెడ్డిని అయితే ఆయన ఇంట్లోనే విచారణ చేసి అరెస్ట్ చేసిన మనం చూసాం. అయితే దాని తర్వాత వెంటనే 160 సిఆర్పి కింద అయితే అవినాష్ రెడ్డికి అయితే యొక్క సమన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో దీని కారణంగానే నెక్స్ట్ అరెస్ట్ అవుతారన్న ఉద్దేశంతోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే ఆశ్రయించడం జరిగింది. మనం గతంలో చూసుకున్నట్లు అయితే మనం పలుసార్లు అంటే 4 సార్లు కూడా అవినాష్ రెడ్డిని అయితే సిబిఐ చేసింది. అయితే ఈ 4 సార్లు కూడా మనం చూసినట్లయితే ఒక సాక్షిగానే భావించింది తప్పించి నిందితుడికి అయితే ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక సాక్షిగానే పరిగణిస్తూనే ఒక సహా నిందితుడు చేపట్టిన పరిణామం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఎపిసోడ్ చూసినట్లయితే నిన్న యాక్చువల్లీ హాజరవలసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరడంతో సో పిటిషన్ లో కోర్టు జరుగుతున్న ఈ విచారణ జరుగుతున్న కార్యక్రమంలో సో మీరు ఎట్లా ప్రశ్నిస్తుందో ఈ రోజు వాయిదా పడింది. సో ఈ రోజు కూడా మనం గమనించినట్లయితే ఈ రోజు సాయంత్రం 6 సిబిఐ ఎంక్వైరీ ఉంది అని మనం నిన్న చూసుకున్నట్లు వార్త. సో ప్రజెంట్ ఈ రోజు హైకోర్టులో ఒక ఓట్ అయితే లభించింది అవినాష్ రెడ్డికి. మనం ఎందుకంటే అంటే నెక్స్ట్ 25 వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆదేశించింది. ఎందుకంటే దీని పలు కారణాలు ఏంటంటే ఒకవైపు సొంతరెడ్డి లాయర్ కావచ్చు, అలాగే అవినాష్ రెడ్డి లాయర్ కావచ్చు, యొక్క వాదనలు ప్రతివాదనలు అయితే జరిగిన నేపథ్యం